అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము, అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మనకి ప్రత్యక్ష భగవానుడు కనబడుతున్న సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆరాధన అనేది చాలా చాలా మంచిది. కనుక వీలైతే తప్పనిసరిగా ఈ రోజున సూర్య నమస్కారాలు కానీ, లేకపోతే ఆదిత్య హృదయం పారాయణ చేయడం, లేకపోతే ఆదిత్య హృదయం వినడం, అంతేకాకుండా సూర్యుడికి సంబంధించిన నమస్కారంతో పాటుగా మీరు అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయ సందర్శన కూడా ఏది అవకాశం ఉంటే దానికి మీరు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అనే భగవంతుడు మనకి, సూర్యుడు భాస్కరాదిచ్చేత అంటే ఆరోగ్యానికి కారకుడు, ప్రత్యక్ష భగవానుడు. ఆయన గనక మనం ఎప్పుడైతే ఈ రకంగా చేస్తామో, ఆదిత్య హృదయం లాంటిది వింటామో, శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి, అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి, కృషిశీలతలు పెంచుకోవడానికి అన్నిటికీ అవకాశం ఉండేదానిగా చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోగలిగితే చేసుకుంటారు, లేకపోతే విన్నా కూడా చాలా చాలా మంచి ఫలితాలు. కనుక వీలైనంతవరకు దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది.